జగన్ టీవీకు స్వాగతం. నాతవరం పోలీసులు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. నర్సీపట్నం నాతవరం అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు నర్సీపట్నం డీఎస్పీ శ్రీ పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నాతవరం ఎస్ఐవై తారకేశ్వరరావు మరియు నర్సీపట్నం రూరల్ సీఈఎల్ రేవతమ్మ తమ సిబ్బందితో కలిసి తేదీ డిసెంబర్ 26, 2025న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నాతవరం మండలం శృంగవరం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మాటు వేసి నిందితులను పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఒక స్విఫ్ట్ కారు TN 29B7409 మరియు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో తనిఖీ చేయగా 4 బస్తాల్లో మొత్తం 74 కేజీల గంజాయి లభించింది. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 18,50,000 రూపాయలు ఉంటుంది. గంజాయితో పాటు కారు, 2 ద్విచక్ర వాహనాలు మరియు 8 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. వీటి మొత్తం విలువ సుమారు 33,10,000 గా నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు E1 గాదె రేణుక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూనే గంజాయి స్మగ్లింగ్లో లేడీ డాన్ గా వ్యవహరిస్తోంది. ఈమెపై గతంలో పాయకరావుపేట, నర్సీపట్నం, సాలూరు మరియు బెంగళూరులో కేసులు ఉన్నాయి. E1 తన స్నేహితుడైన సూర్య కాళిదాస్ E2 తో కలిసి నర్సీపట్నంలో నివాసం ఉంటూ ఈ దందాను నడిపిస్తోంది. వీరు అడ్డూరి ప్రసాద్ E3 అనే మధ్యవర్తి ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులైన అండెంగుల రవికుమార్ E6, ఒకడందం లలిత కుమారి E7 మరియు పొన్నగంటి మణికుమారి E8 ల నుండి ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలైన బలిమెల, చిత్రకొండ వద్ద కేజీ 5,000 చొప్పున గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. వీరు పోలీసు చెక్ పోస్టులను తప్పించుకుంటూ గంజాయిని రాజానగరం హైవేకు చేర్చి అక్కడి నుండి కారు ద్వారా తమిళనాడుకు తరలిస్తారు. అక్కడ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కేజీ సుమారు 25,000 కు విక్రయిస్తూ బెంగళూరు, శ్రీలంక వంటి ప్రాంతాలకు కూడా రవాణా చేస్తున్నారు. ఈ రవాణాలో మదన్ కుమార్ E4 మరియు నాదిముత్తు E5 డ్రైవర్లు, హెల్పర్లుగా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన నిందితులందరూ పాత నేరస్తులేనని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెర్లపల్లి విలేజ్, లోతుగొడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారిది కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్, రావికమతం మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు. ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్లోనే 2 కేసులు పట్టుకోవడం జరిగింది. 2 కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు. ఆయన్ని కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ, ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి. అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈయనది తమిళనాడు. అలాగే రవి, అడంగుల రవి, వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి. ఇది గుత్తులపుట్టు విలేజ్, పాడేరు మండలం. ఈయన కూడా స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో టోటల్గా గంజాయి 74 కేజీలు అండి. అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ 500 రూపాయలు చొప్పున, 5,000 రూపాయలు చొప్పున ఉంటుంది. కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ 74 కేజీల తాలూకా విలువ అక్కడైతే కిలో 25,000 వరకు ఉంటుందన్నమాట. 18,50,000 రూపాయలు గంజాయి. అట్లాగే కారు ఒకటండి, 10 లక్షల రూపాయలు విలువైన కారు. అలాగే 2 స్కూటీసు, ఒక 3 lakhs వాల్యూ ఉంటుంది. అలాగే ఒక 8 సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 33,10,000 రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో
రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే తారకేశ్వరరావు నాతవరం ఎస్ఐ గారు, గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాతవరం, పిసి ఆదినారాయణ, సన్యాసిరావు, అలాగే పడాల్, డబ్ల్యూపీసీస్ రాజేశ్వరి, హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు, వీళ్ళంతా కలిపి ఈ మొత్తం ఈ 8 మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది.